నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారు అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. ఏంది స్వయంభూ రేణుక ఎల్లమ్మ అని చెప్పేసి అనుకుంటారు కదా. అయితే ఈ రోజు అయితే మనం ఈ రోజు మన 100K కూడా పడబోతుంది. ఆల్రెడీ పడుతుందో ఇంకా చూడలేదు, ఎందుకంటే టెన్షన్ అవుతుంది. 97 ఇంకా 3 మెంబర్స్ అయితే మనది 100K పడిపోతుంది యూట్యూబ్ ఛానల్లో. ఏమన్నా సక్సెస్ కొట్టినట్టే. దీన్ని పక్కకి పెడితే అసలు ముచ్చట ఏంది అని అంటే, కొరుటపల్లి అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ లో తెలిసిన అంటే అన్న వాళ్ళు నన్ను 2021లో అనుకుంటా నాకు పరిచయం అన్నట్టు. అప్పుడు నన్ను ఇన్వైట్ చేసిర్రు, బట్ నేను అప్పుడు సిచ్యువేషన్స్ వల్ల పోలేదు. మీకు తెలుసు, నేను ఎక్కడికి బయటకు వెళ్ళి అటు ఇటు ఏం పోను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా. కానీ మనకు దైవభక్తి ఎక్కువ కాబట్టి ఈ రోజు పోవాల్సి వచ్చి పోతున్నాం అన్నట్టు. అంటే ఆ ఎల్లమ్మ తల్లి తీసుకుపోతుందని కూడా చెప్పొచ్చు. ముచ్చట ఏంటంటే, స్వయంభు రేణుక ఎల్లమ్మ తల్లి అని అంటే స్వయంభుగా తను వెలిసిరన్నమాట. అంటే ఈ అన్నయ్య కళలోకి వచ్చి నేను పలానా కాడ బావిలో ఉన్నా, నన్ను నిలపండి అని చెప్పేసి అన్నయ్య డ్రీమ్ లోకి వచ్చి చెప్పిన తర్వాత ఈ అన్నయ్య వాళ్ళు ఇది నిజం అబద్ధం అంటే కొన్ని కళలు వస్తా ఉంటాయి. అంటే దయ్యం ఉంది అన్నది ఎంత నిజమో దేవుడు ఉన్నది అనేది కూడా అంతే నిజం. సో దానికి ప్రదర్శన అంటే ఇదే అనుకుంటా, ఈ అన్నయ్య వాళ్ళదే అనుకుంటా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెట్లుంటది, ఏమేం చేస్తారో అన్నది మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తా. నిజంగా తన కళలకి రావడం, వచ్చి చెప్పిన తర్వాత వీళ్ళు పోయి అక్కడ చూడగానే నిజంగానే ఎల్లమ్మ తల్లి ఉండడం, ఆ బావిలో నుంచి అక్కడ ఒక బావి ఉంటదట, ఆ బావిలో నుంచి తీసి వీళ్ళు గుళ్ళో నిల్చోబెట్టిరు. సో ఇవాళ అంటే నాగుల చవితి కాబట్టి ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాగ ప్రతిష్టతో పాటు ఎల్లమ్మ తల్లి పూజలు కూడా జరుగుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా. అంటే నేను కూడా ఫస్ట్ నమ్మలేదు ఇట్లుంటది అని అనుకున్నా. కానీ నేను ఇంటికాడ ఉండే ఒకటి అంటే అనుకున్నా, నాకు అది మార్నింగ్ వరకు ఓకే అనిపించింది. సో నేను కూడా చాలా ట్రస్ట్ చేస్తున్నా. నాకు ఎందుకంటే దైవభక్తి చాలా, నేను భైరవుని ఎంత నమ్ముతానో ఎల్లమ్మ తల్లిని కూడా అంతే నమ్మినా. సో ఈ రోజు అయితే మనం పోయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తా. కానీ నా కోసం వాళ్ళు స్పెషల్ గా నా కోసం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళని ఇంకా వెయిటింగ్ చేయించడం నాకు ఇష్టం లేదు. 2021 అంటే 3 ఇయర్స్ నుంచి నేను రావాలి పోవాలి అని చెప్పేసి వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు అయితే మనం పోదాం. ఇన్ని రోజులకి ఈ రోజు జరుగుతుంది. మన 100K కూడా మేబీ ఈ రోజు పడుతుంది ఒక హోప్ ఉంది. ఒకటేక్కడ స్టక్ అయిపోతుంది మన సబ్స్క్రైబర్స్ ఒకటేక్కడ స్టక్ అవుతారు, ముందుకోవట్లేదు. నిజంగా ఎల్లమ్మ తల్లి ఉంటే మనకు ఖచ్చితంగా 100K పడతాను అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా పడతాయి మన 100K. ఇప్పుడు మనం అయితే పోదాం, పోయిన తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడదాం. సో మన కోసం వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తా ఉంటారు. పాలి అయితే ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఊరికి పోతున్నా. సో పోయినాక మీకు వీడియో అంతా చూపిస్తా. ఇప్పుడు కొంచెం అర్జెంట్ ఎందుకంటే ఈ రోజు నాగుల పంచమి కాబట్టి ఇటు మనం ఇంట్లో పూజ చేసుకొని ఇదంతా చూసుకునేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు తొందరగా మనం ఎంత తొందరగా పోతే అంత తొందరగా మనం వీడియో అయితే రికార్డ్ చేసి మీ అందరికైతే నేను చూపిస్తా. అక్కడ మొత్తానికి అయితే వచ్చేసినాం. అక్కడ ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే వచ్చినాం. లేట్ అవుతామా వర్షం మన కళతో పోనే ఆంటీ పంచారు. అవును
హాయ్ ఎప్పుడు అంటారు. రాగానే అన్నయ్య వాళ్ళు దేవునికి సంబంధించిన చీర అవి ఉంటాయి కదా, సో అవి పట్టుకోమని ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత నాకు ఇక మాట్లాడడానికి ఎక్కడ రాగానే హడావిడి మన కోసం అప్పటికి వీళ్ళు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుర్రు. నేనే బాగా లేట్ చేసిన, ఎందుకంటే ఇవాళ నాగుల పంచమి కాబట్టి మనం ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. రిసీవింగ్ కూడా చాలా బాగా. ఇప్పుడైతే నేను మిగతా పండగ మొత్తం చూపిస్తా చూడు. నేను మాట్లాడలేను, సుజ్జి వీడియో తీస్తుంది. నేను మనం దిగాలి. మనకు మీకు అలవాటే మాకు అలవాటే కదా, ఈ ఆకారంలో ఉండాలి ఎప్పుడు కానీ. మాతాపితృభ్యో నమః. అగ్నే సర్వేభ్యో మహాదేవ. ఎట్లా అనిపిస్తుంది? కెమెరా తీస్తే దులా తిరిగిపోతుందా?
పోన వర్షం ఏడుగురు అక్కలు గుడినరా తల్లి ఏమని మాట్లాడినరా బట్టి చిరుకనేళ్ళు మురాలు పెట్టి పెద్ద పెద్ద బాబులు బట్టి పెద్ద నేళ్ళు మురాలు పెట్టి బట్టి నడిగట్లు పోషమ్మ నువ్వు పాడుకుంటా పోషమ్మ అనిల్ బ్రో హరీష్ ని కొంచెం కిందికి తీసుకో మీరు ఉండండి Open your free dealer account now. మంచిది సో నేను చెప్పడం కంటే వాళ్ళు చేసిన మాటే మనకి ఇదే బావి ఈ బావి 13 గజల బావి ఉంటుంది. స్టార్టింగ్లో మేము మా విలేజ్లో అమ్మవారు స్వయంగా బావిలో నుంచి బయటికి రావడం జరిగింది. స్వప్నంలో మాకు మా విలేజ్లో మా గౌడ కులం అయిన అబ్బాయికి ఇతనే అబ్బాయికి వచ్చి చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్నాను ఒక 2 hours వెతకడం తోటి అమ్మవారు బయటికి రావడం జరిగింది. మేము శ్రీచక్రం టైప్ అంటే అది ఇప్పుడు కాదు, ఒక 1200 సంవత్సరాలు అంటే శ్రీరాముడు పాలించినప్పుడు అప్పటి ఆ కాలం నాటికని చెప్పారు. అంటే ఇక్కడ ఉంటారు కదా అమ్మవారికి కొలిచే వాళ్ళు, బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు. వాళ్ళకి చూపిస్తే అమ్మవారిని మేము ఇక్కడ నుండి పసుపు ద్వారా టెంపుల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. నమస్కారం అండి. మాకు కళ్ళలోకి వచ్చిందని ఇక్కడ పక్కన ఉన్న అబ్బాయికి నాకు ఇక్కడ అన్నంలో ఒక బావిలో ఒక దగ్గర బావిలో అంటే కాదు, ఒక దగ్గర అన్నంలో దేవుడి అతి శక్తివంతమైనది ఒకటి ఉన్నది అని ఆయనకి చెప్పారట. చెప్పినాక ఆచారం ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళాలి గుడి దగ్గరికి అని అన్నాక 4 వారాలు వచ్చాము. 4 వారాల తర్వాత వచ్చే ముందు పౌర్ణమి ముందు 2 గడియల ముందు శుక్రవారం అవుతుంది. అమ్మవారి శుక్రవారం దొరకడము మన కులదేవత మనకు లక్ష్మీదేవి అలాంటిది అని మేము ఏం చేసినామంటే మాకున్న దేవత వచ్చి రేపు పౌర్ణమి, రేపు ప్రొద్దునే సూర్యుడు ఉదయించే రోజే అమ్మవారు బావిలో కనిపిస్తారు అని మాకు దేవుడు వచ్చి చెప్పడం జరిగింది. మేము వచ్చాము. అంటే ఒక చాటెడ్ బండారు తీసుకొని రావాలి అని అన్నాక చాటెడ్ బండారు తీసుకొని ఇక్కడ అనిల్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము దాయితమ్మతో చప్పుడుతోటి రావడం జరిగింది. బావిలో అబ్బాయి దిగిన తర్వాత 2 గంటలు ఉన్నాక కూడా కొంతమంది దేవుడు అని ఎవరు నమ్మలేదు, కానీ దేవుడు ఉన్నారని మేము నమ్ముకున్నాము. మాకు దేవత అనేది మాకు 2 గంటల తర్వాత దేవుడు 2:30కి బయటకు వెళ్ళారు. చాటెడ్ బండార్లో తీసుకొని గుడిలో నింపడము జరిగింది. సంబంధించిన చెట్టుకి ఈ విధంగా ముడుపులు వేసుకొని ఈ విధంగా పిల్లలు కానీ వాళ్ళకి ఇల్లు కట్టడం ద్వారా వాళ్ళకి పిల్లలు అవుతాయి. ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారికి సంబంధించిన వస్తువులతో అభిషేకం చేయడం ద్వారా ఆ వాటర్ని ఎవరెవరు స్వీకరిస్తారో వాళ్ళకి తప్పకుండా పిల్లలు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి, మళ్ళీ అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మంచిగా అవుతుందని చెప్పి అమ్మవారు మాకు స్వప్నంలో కనిపించిన అబ్బాయి ఉన్నాడు కదా, తనకి స్వయంగా చెప్పడం జరిగింది. అందుకోసం ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారికి మేము అభిషేకం చేస్తాం. ఎవరెవరికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళు మా విలేజ్కి వచ్చి మా అమ్మవారిని దర్శించుకొని ఇలాంటి ముడుపులు వేసుకొని ఇలా తొట్ట వేసుకోవడం ద్వారా కలుగుతుందని అమ్మవారు చెప్పారు. ఉన్న అమ్మవారికి నాగుపాము రూపంలో తనే కాపలగా ఉన్నా అని మాకు చెప్పడం ద్వారా నాగ ప్రతిష్ఠ చేయడం జరిగింది నాగుల పంచమి రోజు. అలాగే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి
సంతాన నాగదేవత. సంతాన నాగదేవతలుగా మేము ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. జంట నాగులని ఎవరికైతే పిల్లలు కాలేదని అనుకున్న వాళ్ళు అక్కడ ముడుపులు వేసుకొని ఇక్కడ హోమం గాలవడం ద్వారా ఖచ్చితంగా పిల్లలు అవుతారని అమ్మవారు చెప్పడం జరిగింది.